హలో అండి, ఈరోజు నేను అరుణాచలం వెళ్ళే ట్రైన్లో ఉన్నాను అనమాట. నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అంటారు. నిన్న కాచిగూడలో హైదరాబాద్ నుంచి మా కొలీగ్స్ అందరూ కూడా బయలుదేరాం అనమాట. మనతో మేడం గారు ఉన్నారు. అరుణాచలం వెళ్ళే మేడం, మీ పేరు మేడం? నా పేరు కామాక్షి అండి. కామాక్షి. నెల్లూరు నుంచి బయలుదేరాను. నేను ఇప్పుడు 6 సార్లు వెళ్ళానండి. 6 సార్లు? ఏడోసారి వెళ్తున్నాను. ఏడోసారి వెళ్తున్నాను. మేడం, అది మనం నేను గిరి ప్రదక్షిణ అనేది చేశాను. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు మనసు ప్రశాంతంగా ఉంది. అనుకున్నది ఒకవరితో కొంచెం నెరవేరుతూ ఉంది. ఇప్పుడు మా పాప పెళ్లి కోసమని అది ఆ కోరుకునేదానికి నేను వెళ్తున్నానండి. పాప పెళ్లి కానీ సెటిల్ అయితే మళ్ళీ వెళ్తాను నెక్స్ట్ ఇయర్. అన్ని మీ కోరికలు నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మేడం. మీ పేరు మేడం? నా పేరు లలిత గారు. మేడం, మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు మేడం? అంటే ఎవరైనా చెప్తే వెళ్తారా మేడం? కాకపోతే విని అలా మేడం గారు నమస్తే మేడం. సార్ మీరు సార్ ఫస్ట్ టైం సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ అనుభూతి ఎలా ఉందనేది మళ్ళీ తీసుకుంటాను సార్ నేను. సో తర్వాత మనతో ఇక్కడ సుమంత్ గారు ఉన్నారు. సుమంత్ గారు, మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారు అరుణాచలం, అందుకు వెళ్ళారండి. మీరు పరమశివుడి భక్తులు ఉన్నట్టున్నారు. మీరు చక్కగా ఓం నమ శివాయ అంటూ మీరైతే అబ్బా మీరు స్టార్ట్ చేయడమే ఓం నమ శివాయ అని స్టార్ట్ చేశారు. చాలా చాలా సార్. సుందరరావు గారు నమస్కారం సార్. సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకసారి పరిచయం చేయండి సార్. చక్కగా మీ బ్రదర్స్ ఎవరు సార్? సార్ గారు అందరు కూడా. సార్ మీరు రైల్వే ఎంప్లాయీ ప్రజెంట్ చేస్తున్నారా సార్? మొన్న అచ్చా, అరుణాచలం ఫస్ట్ టైమా సార్? అంతకుముందు ఫస్ట్ టైం వెళ్తున్నారు. మేడం గారు నమస్తే మేడం. ఏదో ఒక కోరిక అయితే కోరుకున్నారు. చాలామంది మనం ఇక్కడ చూస్తున్నామండి, ఏదో ఒక కోరికతోనే మనం వెళ్ళడం. సరే, మేమైతే మామూలుగా చూడాలి, ఆల్రెడీ ఒకసారి వచ్చాం, మళ్ళీ ఒక్కసారి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి. మేడం నమస్తే మేడం. చక్కటి దర్శనం మీకు లభించాలి, మంచి రూల్స్ అని మీకు దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సార్ నమస్తే. మనతో చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారండి. మేడం గారు నమస్కారం అండి. మేడం, మీరు అందరూ ఫస్ట్ టైం వెళ్తున్నారా లేదా 4వసారి అలా వెళ్తున్నారండి? మూడోసారి. మేడం ఏ ఊరు నుంచి మేడం? మేడం మీరు వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనుభూతి కలిగింది మేడం? అరుణాచలం చాలా సంతోషం. ఆనందం కలిగింది. ఇంకోసారి వెళ్ళాలి అనిపించింది. చాలా సంతోషం మేడం. మీతో పాటు ఎవరైనా తీసుకెళ్తున్నారా మేడం? మొత్తం అరుణాచలం యొక్క గొప్పతనం అదే చెప్తారండి. ఒక్కళ్ళు వెళ్తే అందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకెళ్తారంట వాళ్ళు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు పృథ్వీ అండి. మీరు హైదరాబాద్ నుంచేనా సార్? సార్ ఓకే సార్. ఫస్ట్ టైం ఎవరు సార్ మీరు? సార్ మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు హైదరాబాద్లో ఏం చేస్తుంటారు సార్? బాపట్ల నుంచి? బాపట్ల కాండి, చెదలవాడ, జనాల పక్కనే. చెదలవాడ. చాలా సంతోషం మేడం. అందరికీ శుభం జరగాలి, అందరూ కూడా చక్కగా దర్శనం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కిషోర్. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము హైదరాబాద్ నుంచి. సార్ మీరు అరుణాచలం ఫస్ట్ టైమా సార్? చాలాసార్లు వెళ్ళారు? ఫస్ట్ టైం వెళ్తాను. చాలాసార్లు ట్రై చేశాను వెళ్దామని, కానీ ఆ శివుడు ఆజ్ఞ లేనిదే రాలేమన్నట్టు నిజం అన్నట్టు అలాగే జరిగింది. నిజంగానే సార్, చాలామంది చెప్తూ ఉంటారు ఆ శివుని ఆజ్ఞ లేనిది మనం దర్శనం అనేది జరగదు అని చెప్పి. అది నిజమే సార్. మీ అందరికీ కూడా చక్కటి దర్శనం లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శివుడు కరుణించాడు, ఆజ్ఞాపించాడు. ఏ సార్, కరెక్ట్ మాట. అది శివుడు ఆజ్ఞాపిస్తేనే మనం వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మేడం గారు కూడా మనకి ఒక మంచి మాట చెప్తున్నారు. మేడం గారు, మనం చాలాసార్లు అరుణాచలం వెళ్ళాలనుకున్నా కానీ అక్కడ శివయ్య అనుగ్రహం లేదే మనం వెళ్ళలేమంటే. శివయ్య అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం అని చెప్పి మేడం గారు చెప్తున్నారు. శివయ్య అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. అవునండి, నేను కూడా చాలాసార్లు విన్నాను. మనం చాలాసార్లు వెళ్ళాలనుకున్నా సరే వారు పిలిస్తేనే మనం వెళ్తామని చెప్పి. అంతేనండి, శివయ్య అనుగ్రహం లేదే మనం అక్కడికి వెళ్ళలేము. మేడం, ఈ ప్రయాణం మీరు అనుకొని బయలుదేరారా మేడం? అప్పటికప్పుడే బయలుదేరామండి. మా ఫ్రెండ్ వచ్చింది. చాలా సంతోషం మేడం. చక్కటి అనుభవాలు పంచుకున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇదే ట్రైన్లో వచ్చారనుకోండి, ఎలా చేశారు ఇవన్నీ కూడా అడుగుతాను. ఇక మనతో చాలామంది మిత్రులు ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడారంట, వచ్చిన తర్వాత అనుభవాలే చెప్తారంట. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకట్ ఫ్రమ్ నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ విత్ కెమెరామ్యాన్ దీప్తి.